నమస్తే ఎక్స్‌ప్రెస్ మినిట్‌కి స్వాగతం. తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. ఖమ్మం జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. విశాఖ నుంచి నాందేడ్ వెళుతోన్న రైలును బోన్కల్ వద్ద చైన్ లాగి దోపిడీకి పాల్పడ్డారు. 4 బోగీల్లో మహిళల నుంచి 15 తులాలకు పైగా బంగారం దోచుకున్నారు. వరుసగా కురుస్తోన్న వర్షాలు, ఎగువ నుంచి వస్తోన్న నీటితో జూరాల జలకళను సంతరించుకుంది. ఇన్ఫ్లో పెరగడంతో జలాశయంలోకి నీటిమట్టం 317.35 అడుగులకు చేరుకుంది. జూరాలకు వరద నీరు చేరడంతో రైతుల్లో కొత్త ఆశలు మొలకెత్తుతున్నాయి. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుదారులపై హైకోర్టు వేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. స్పీకర్కు ధర్మాసనం ఆదేశాలు జారీ చేయవచ్చా అనే అంశంపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. దీనిపై తీర్పును వాయిదా వేసింది కోర్టు. హైదరాబాద్లో ఓ అవినీతి అధికారిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నాంపల్లి రిజిస్ట్రేషన్ ఆఫీసులోని సీనియర్ అసిస్టెంట్ శివశంకర్ హుస్సేన్ వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.